నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భవాని. డిసెంబర్ 31 వచ్చిందంటే చాలు, మనం బేకరీకి వెళ్ళి కేక్ తీసుకొచ్చుకొని నైటు 12 కేక్ కట్ చేస్తూ ఉంటాం కదా. అలాంటి అవసరం లేకుండా మన చేతులతో మనమే కేక్ తయారు చేసుకొని కేక్ కట్ చేస్తూ ఇంట్లో వాళ్ళందరం ఎంజాయ్ చేస్తూ చాలా బాగుంటుంది కదా. కేకుని చూస్తే ఆహా ఎప్పుడు చేయాలి అనిపిస్తుందా? ఇంకెందుకండి, చూపిస్తాను పదండి. నేనైతే మిక్సీ కప్పుని తీసుకున్నాను. ఒక కప్పు తీసుకొని దాంతోని మనము షుగర్‌ని 1.5 కప్పు వరకైతే తీసుకున్నాను. మిక్సీ పట్టుకోవాలి, ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులోకి 4 ఎగ్స్‌ని బ్రేక్ చేసి వేసేసుకోవాలి. మీరు ఎగ్స్ నచ్చకపోతే పెరుగుతో కూడా చేయొచ్చు, అది మరొక వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మాత్రం నేను ఎగ్స్‌తోనే చూపిస్తున్నానండి. మరొక వీడియోలో పెరుగుతో ఎలా చేయాలో కూడా చూపిస్తాను. షుగర్ పౌడర్ని వేసుకోవాలి. బేకింగ్ పౌడరు 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. వంట సోడా 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. వెన్నెల ఎసెన్సి 1 స్పూన్ వరకు వేసేసుకోవాలి. ఏ కప్పుతోనైతే మనం షుగర్ని తీసుకున్నామో అదే కప్పుతోని ఆయిల్ని కొలిసి వేసేసుకోవాలి. నేనైతే ఆయిల్ని 1.5 వరకు వేసేస్తున్నానండి. బీటర్తో మంచిగా బీట్ చేసుకోవాలి. క్రీము స్ట్రెచ్చర్ వచ్చేంత వరకు మంచిగా బీట్ చేసుకోవాలండి. ఇదైతే జాగ్రత్తగా చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బీటర్ లేదనుకోండి, మిక్సీలో కూడా పట్టుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. మిక్సీలో కూడా పట్టేసుకున్నా కూడా కేక్ మంచిగా వచ్చేస్తుంది స్పాంజ్ లాగానే. అది మరొక వీడియోలో కూడా చూపిస్తానండి. ఇప్పుడైతే నేను బీటర్తోనే చేసేస్తున్నాను. టైం తక్కువగా ఉంది, నైట్ 12 వరకు మనం కేక్ రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి కాబట్టి ఇంకా బయట ముగ్గులు కానీ వేసేసుకోవాలి. పని ఎక్కువగా ఉంది, నాకు వంటలు చేసేసుకోవాలి, నాన్ వెజ్ వండేది ఉంది, పని త్వరగా అవ్వాలి. అందుకే నేను అన్నీ చూపించలేకపోతున్నాను. మంచిగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మైదాపిండిని అయితే తీసుకోవాలి. ఏ కప్పుతో షుగర్ తీసుకున్నామో, ఏ కప్పుతో ఆయిల్ తీసుకున్నామో అదే కప్పుతోని మైదాపిండిని అయితే జల్లించి వేసేసుకోవాలి. డైరెక్ట్గా జల్లించిందే కదా అని చెప్పి అలా వేసేయకూడదు, ముద్దలు ముద్దలు వస్తుంది. జల్లించే వేసేసుకోవాలి. 1.5 కప్పు వరకు మైదాపిండిని వేసేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు మంచిగా బీట్ చేసుకోవాలి. మైదాపిండి మొత్తం మిక్స్ అయ్యేలా మంచిగా మెల్ట్ అయ్యేంత వరకు మంచిగా మనకు రిబ్బన్ లాగా మనము కన్సిస్టెన్సీని చూసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఒకవేళ మనకు రిబ్బన్ లాగా రాలేదు అనుకోండి, మళ్ళీ బీట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఇలా మంచిగా వచ్చిన తర్వాతే మనము మందపాటి గిన్నె అయినా కుక్కర్ అయినా తీసుకోవచ్చు. నేనైతే కుక్కర్ని తీసుకున్నాను. ఇలా మందంగా ఉన్నదాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని వెయిట్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు. నేను ఒక స్టీల్ గిన్నెను తీసుకున్నానండి. కేకునైతే నేను గిన్నెలోనే చేసి చూపిస్తున్నానండి. గిన్నెకంతా మనం బటర్ అయినా నెయ్యినైనా అప్లై చేసేసుకోవచ్చు. బటర్ లేని వాళ్ళు నెయ్యినైనా అప్లై చేయొచ్చు, నెయ్యి లేని వాళ్ళు బటర్నైనా అప్లై చేయొచ్చు. ఒకవేళ రెండు లేకపోతే ఆయిల్తోనైనా అప్లై చేయొచ్చండి, ఆయిల్ అయినా అప్లై చేయొచ్చు, బటర్ పేపర్ వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఫస్ట్ బటర్ని అప్లై చేశాను, తర్వాత నెయ్యిని అప్లై చేస్తున్నాను. 2 రకాలుగా అప్లై చేసి చూపిస్తున్నాను. స్టవ్ పైన కుక్కర్ని పెట్టేసుకొని కుక్కర్ని అయితే ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్నాం కదా, గిన్నెలోనైతే వేసేసుకుందాము. చూడండి గిన్నెలో ఇలా రిబ్బన్ లాగా వేసేసుకోవాలి. ఒకేసారి టప్మని పోసేయడం కాదండి, మెల్లగా నిదానంగా పోసేసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇలా టాస్ చేసుకోవాలి. కుక్కర్ వేడైంది కదా, ఇందులో ఒక స్టాండ్ పెట్టేసుకొని మనము పోసి పెట్టుకున్నాం కదా గిన్నెనైతే కుక్కర్ లోపల పెట్టేసుకోవాలి. ఇలా పైన గాలి పోకుండా మూతనైతే గట్టిగా పెట్టేసుకోవాలి. కాస్త వేడి ఉన్నదే పెట్టేసుకోవాలి. చూడండి కేకు రెడీ అయిందా లేదా అనేది ఒక పుల్ల తీసుకొని ఇలా గుచ్చి చూస్తే మనకు అంటిందనుకోండి, రెడీ కాలేదు అని అర్థము. అంటలేదు కాబట్టి మనకు కేకు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెను తీసి పక్కన పెట్టేసుకొని చల్లగా చేసేసుకోవాలి. చల్లగైన తర్వాత ఒక గిన్నెలోకి ఉల్టా చేసేసుకోవాలి. చేసిన తర్వాత అడుగున కొంచెం మనకు రెడ్గా అయింది కదా, మాడినట్టు అయింది కదా, ఇలా అయిందంతా చాక్తోని ఇలా తీసేసుకోవాలి. చూడండి తీసిన తర్వాత మనం దీనికి కేకుకి క్రీమ్ అయితే రెడీ చేసుకుందాము. క్రీమ్ అయితే మా అమ్మాయి రెడీ చేస్తుందండి కేక్ పైనకి. ఫస్ట్ అయితే షుగర్ని
మిక్సీ పట్టి పౌడర్ లాగా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. బటర్‌ను తీసుకోవాలి. బటర్ అయితే రూమ్ టెంపరేచర్‌లో ఉన్నది మాత్రమే తీసుకొని ఒక బౌల్‌లో వేసేసుకొని బీట్ చేసుకోవాలి. షుగర్ అయితే మిక్సీ పట్టుకున్నాం కదా! షుగర్ పౌడర్‌ని జల్లించి వేసేసుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి కోక్ పౌడర్‌ను కూడా వేసేసుకొని జల్లించుకోవాలండి. లోపల కొంచెము చిన్న చిన్నగా ఉండల్లాగా ఉంటాయి. అలాంటప్పుడు మనం జల్లించి వేసుకుంటేనే చాలా మంచిది. మూడిటిని మళ్ళీ బీట్ చేసుకోవాలండి. కోక్ పౌడరు, షుగర్ పౌడరు, బటర్‌ని మళ్ళీ బీట్ చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న క్రీమ్‌నంతా కేకు పైన వేసుకొని ఇలా మొత్తం కేకుకంతా అప్లై చేయాలండి. క్రీము ఇలా వేయడం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది కేక్ అయితే. బేకరీలో కూడా ఇలాగే చేస్తారండి. ఇందులో కావాలనుకుంటే మీరు పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పాలను యాడ్ చేయమని చెప్పలేదు మా అమ్మాయికి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని కవర్‌ను ఒక మూల సైడు క్రీమ్‌నంతా పెట్టేసుకొని మనము కేక్ పైన ఇలా గార్నిష్ చేసుకోవాలండి. క్రీమ్‌తోనే చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. చూడడానికి మంచి టెంప్టింగ్‌గా ఉంటుంది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడం మర్చిపోకండి. లైక్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవాని.